మెసేజ్ వచ్చినట్టునే డాక్టర్ గారు ఫోన్ చేశారు, మీ సర్పంచ్ గారు ఫోన్ చేశారు, బాబీ ఫోన్ చేశారు, చాలా మంది ఫోన్ చేశారు. నాకు పొద్దున్నే 7:30 కల్లా ఫోన్ వెంటనే సార్ దృష్టిలో పెట్టాం, డాక్టర్ గారు దృష్టిలో పెట్టాం, అమ్మవారు పంపించారు, విషయం చూడమన్నారు, పంపించేయమన్నారు. ఏంటన్నది అనుక్షణం కూడా ఎవరు ఉపయోగంగా ఉన్నట్టే ఉంటాం. మా స్థానిక నాయకులంతా కూడా కార్యక్రమం జరుగుతుంది. మీరందరూ కోరుకుంటే మిమ్మల్ని అందరినీ ఎక్కడ రిహాబిలిట్ చేయడం సార్ దృష్టికి తీసుకెళ్తాం. సరైన స్థానాన్ని ఎంపిక చేసి మళ్ళీ ఇటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని అందరినీ గుర్తించుతాం. మీకు ఆ కార్యక్రమం కూడా చేపట్టే కార్యక్రమం శాసనసభ్యుల ద్వారా మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఆ కార్యక్రమం కూడా చేపడతాం. నమస్కారం. పిఠాపురం నియోజకవర్గంలో యూకత్వల మండలంలో ఉప్పాడ గ్రామంలో కొత్తపట్నం మరియు రంగంపేట గ్రామాల్లో వేళ పొద్దున్నే సుబ్బంపేట పొద్దున్నే ఎటాల ఉధృతి ఎక్కువగా ఉండి నీరు రోడ్డు దాటి గట్టు దాటి కూడా యువతల వీళ్ళ కాలనీలో ప్రవేశించడం జరిగింది. ఆ స్థానిక నాయకులు డాక్టర్ గారు, జాన్ గారు, బాబీ గారు, కొండబాబు గారు వీరు చాలా మంది మాకు విధంగా ఫోన్ చెప్పారు. ఈ విషయాన్ని వెంటనే మన శాసనసభ్యులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళాం. వారు వెంటనే కలెక్టర్ గారు కూడా ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని సమీక్షించమని ఇప్పుడు వచ్చి కూడా మేము స్థానికులతోటి మత్స్యకారులతో అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వారు ముఖ్యంగా అడిగే విషయం ఏంటంటే గట్టుకి రక్షణ ఒకటి ముఖ్యంగా కావాలని అడుగుతున్నారు. అది ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంది. శాంక్షన్ అయ్యే వర్క్ కొంచెం లేట్ అవుతుందన్న ఉద్దేశంతో కొన్ని తాత్కాలికంగా ఏమైనా పెద్ద బౌల్డర్స్ అయితే పనిచేయమని కూడా అడుగుతున్నారు. అదే కాకుండా వీరంతా కూడా ఇక్కడ చాలా కాలంగా దశాబ్దాలుగా నివాసం ఉంటున్నారు. వీరి భయం వల్ల వర్షాకాలం వల్ల కూడా వచ్చేసి ఇబ్బంది పాలవుతుంది. మాకు వేరే చోట స్థలాలు ఇమ్మని అడుగుతున్నారు. గతంలో వీరందరి పేరున కూడా ఇంటి పనులు ఉండడం మూలంగా వీళ్ళని గవర్నమెంట్ కి కొన్ని విధి విధానాలు ఉంటాయి. దాని ప్రకారం ఆల్రెడీ హౌస్ ఉన్న వాళ్ళకి, ఇంటి పనులు ఉన్న వాళ్ళకి కొత్తగా స్థలం చేయరు. వీళ్ళందరూ అడిగంటే మేము ఇక్కడ జీవించలేకపోతున్నాం, మేము వేరే చోటకి అనువైన స్థలం చూపిస్తే అక్కడ షిఫ్ట్ అయిపోతామని అడుగుతున్నారు. తప్పకుండా కూడా దాన్ని కూడా మన శాసనసభ్యులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాం. వీరు అడిగేది ఇమీడియట్ గా కూడా తాత్కాలికంగా ఆ పెద్ద ప్రాజెక్టు వచ్చేటప్పుడు రక్షణకి ఏమైనా కొంచెం చర్యలు తీసుకోమని, రెండు వీరికి ఇక్కడ హౌస్ ఉన్నప్పటికీ కూడా వేరే చోట సైట్ ఇస్తే అక్కడికి రీలొకేట్ అవుతామని వీళ్ళంతా కోరుతున్నారు. ఈ భయంగా మేము బతకలేకపోతున్నాం. తప్పకుండా ఈ రెండు విషయాలు కూడా సార్కి నివేదిస్తాం. దానికి సారి ఆదేశానుసారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి మీకు చెప్తున్నాను. సార్ కణ స్తంభాలు అయ్యి అడుగుతున్నారు కదా సార్, దాన్ని కూడా తప్పకుండా అప్పుడే మాట్లాడాం. ఆ స్తంభాలు పడతాయంటారు. దాన్ని ఇమీడియట్ గా తీర్మానం చేసి అది ఆ లైట్ కూడా ఏర్పాటు చేసే పని కూడా కంప్లీట్ చేస్తాం. రైట్.